పలు ఇన్ఫ్రా కంపెనీలపై సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 బ్యాంకు పాస్బుక్లను సంబంధించిన బినామీలను విచారించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. బాలకృష్ణ ఆస్తులపై 4 బృందాలు విచారణ జరపనున్నాయి. మరోవైపు బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలన్న న్యాయస్థానాన్ని అధికారులు కోరుతున్నారు. పిర్జాదిగూడలో వెంట రమాదేవి, మైహోం బూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి నివాసాల్లో సహా 18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌస్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ లో ఫ్లాట్, శరిలింగంపల్లిలో ఆదిత్యలో ఫ్లాట్, మల్కాజ్గిరి చెవెళ్లలో ఫ్లాట్స్, నాగర్ కర్నూల్లో 12.13 ఎకరాలు, చెవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్లో మొత్తం కలిసి 90 ఎకరాల స్థలాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతేడాది కూడా హైదరాబాద్ శివార్లో 1-2 లక్షలకు ఎకరం చొప్పున ల్యాండ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్ శివార్లో ఎకరా కనీసం 3 కోట్లు పలుకుతుంటే బాలకృష్ణ మాత్రం ₹1,00,000 కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీష్ కుమార్ రాజీనామా చేశారు. పాట్నాలోని తన అధికార నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన నితీష్ వారితో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపి రిజైన్ లెటర్ అందజేశారు. తిరిగి ఇంటికి చేరుకున్న నితీష్ కాసేపట్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కాగా జేడీయూలో ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో కలిసి నితీష్ కుమార్ నేడో రేపో మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని రాజకీయ వర్గాలు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో సీట్ల పంపకాలకు సంబంధించి నితీష్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया, तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। लोगों को हम बता देते हैं, आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। హైదరాబాద్ లోని రామంతపూర్ గాంధీనగర్ లో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయి చాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ లోని కిరాణం షాపు యాజమాని గంజాయి చాకెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో 35 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. నిందితుడు ఫిరోజ్ జేనన్ను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిరోజ్ జేనా ఒరిస్సా నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.